సార్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన రాజ్యం కోసం, బహుజనుల ప్రయోజనాల కోసం, బహుజనుల అభివృద్ధి కోసం మీరు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి మీరు పీఎస్పీలో చేరి ఇప్పుడు బీఆర్ఎస్లో చేరారు. నిజంగా బీఆర్ఎస్తోనే బహుజన రాజ్యం వస్తుందని భావించి ఆ పార్టీలో చేరారా? తప్పకుండా అండి, తప్పకుండా. ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజనవాదం, తెలంగాణవాదం రెండూ కలిస్తే ఈ తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు అందరికి కూడా సమానంగా న్యాయం జరుగుతుందని ఒక బలమైన నమ్మకంతోనే నేను బీఆర్ఎస్ పార్టీలో చేరి మరి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నాగర్ కర్నూల్ పార్లమెంటు బరిలో ఉన్నానండి బీఆర్ఎస్ అభ్యర్థిగా. చట్టసభలోనే ఎందుకు ఉండాలి? బహుజనుల తరపున పోరాటం చేయాలన్నా, బహుజనుల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళ హక్కుల కోసం పనిచేయాలన్నా చట్టసభలో ఉండాలనే ఏకైక లక్ష్యమేనా ఇది? చట్టసభల్లో ఉంటే చట్టాలు తయారు చేసే అవకాశం దొరుకుతుంది. చట్టాలు తయారు చేసినప్పుడు ఈ వర్గాలకు న్యాయం జరుగుతుంది. మరి చట్టాలు అమలయ్యేలా చూసే అధికారం కూడా చట్టసభల్లో ఉండి మరి ఎగ్జిక్యూటివ్లో ఉంటేనే లాభం అవుతుందనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా ఆ విషయంలో నాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, చట్టసభలు ఉండాల్సిందే. బీఆర్ఎస్తో ముందుగా పొత్తు అన్నారు మీరు. బీఎస్పీలో ఉన్నప్పుడు పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు, పొత్తు కూడా పెట్టుకున్నారు, అనౌన్స్మెంట్ కూడా అయింది. హఠాత్తుగా తెగదంపులు చేసుకున్నారు. బీఎస్పీ మీ మాట వినలేదు, అందుకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్లో చేరారా? నిజానికి బీఎస్పీ నా మొట్టమొదటి రాజకీయ జీవితమే బీఎస్పీతో ప్రారంభించినది, మీకు కూడా తెలుసు. నేను 350 రోజులు తెలంగాణ వ్యాప్తంగా తిరిగాను. బీఎస్పీ జెండాను మోసాను. బహుజనవాదాన్ని తెలంగాణ ప్రజలకు మరొక్కసారి పరిచయం చేయించాను. పట్టణాలకే పరిమితమైన బహుజనవాదాన్ని మారుమూల అటవీ ప్రాంతాల దాకా కూడా నేను తీసుకుపోగలిగిన. దాదాపు 50,000 కిలోమీటర్లు ప్రయాణం చేసిన, 4,000 గ్రామాలు తిరిగిన. సిర్పూరు జనరల్ సీట్లో నేను ఎలక్షన్లలో పోరాటం చేసిన. 45,000 ఓట్లు దాదాపుగా నాకు వచ్చినాయి. కానీ తెలంగాణ వ్యాప్తంగా చూస్తే ఓటింగ్ పర్సంటేజ్ కేవలం 1.37, అంటే 100కు 1.5 మంది మాత్రమే ఓటేసే పరిస్థితి నాకు 2023 ఎలక్షన్లో కనిపించింది. అయితే పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా ఇదే పరిస్థితి పునరావృతం కాకూడదంటే మరి తెలంగాణవాదం, బహుజనవాదం రెండు అణచివేతకు వ్యతిరేకంగా వచ్చినాయి. కాబట్టి ఇవి రెండు కలిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో కాన్షీరామ్ గారు మనం రాజకీయ లక్ష్యం కోసం, రాజకీయ అధికారం కోసం, పేద ప్రజలను పాలకులుగా చేయడం కోసం మనం పొత్తు పెట్టుకోవడంలో తప్పు లేదని కాన్షీరామ్ గారు చేసి నిరూపించారు. కాబట్టి నేను ఆనాడు మరి ఫిబ్రవరి 8వ తారీఖు నాడు లక్నోకు ప్రత్యేకంగా పోయి సీనియర్ నాయకులతో కలిసి పోయి నేను లక్నోలో బెంజీ కుమారి మాయావతి గారి అనుమతితోనే ఇక్కడ బీఆర్ఎస్తోని చర్చలకు ప్రారంభించిన. సో అంతా అయిపోయింది. ఒక 2-3 దఫాలుగా చర్చలు జరిగినాయి. మరి బీఎస్పీ కేంద్ర నాయకులు కూడా వచ్చి కేసీఆర్ గారిని ప్రత్యేకంగా కలవడం, తర్వాత ఇక్కడున్న కేంద్ర కోఆర్డినేటర్లు కూడా కలవడం, కలిసిన తర్వాత మేము 3 అడగడం, వాళ్ళు మాకు 2 ఇవ్వడం, అవన్నీ అయిపోయినాయి. పొత్తులు న్యాచురల్గా, పొత్తు అంటే ముందు చర్చలు జరుగుతాయి కదా, అవన్నీ జరిగిన తర్వాత మరి మార్చి 15వ తారీఖు నాడు మేము నాగర్ కర్నూలు మరి హైదరాబాద్ బరిలో మేము ఉంటామని బీఎస్పీ తరఫున మరి వాళ్ళు మిగతా 15 సీట్లలో పోటీ చేస్తారని బీఆర్ఎస్ కేంద్ర కమిటీ బీఆర్ఎస్ కార్యాలయం వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మేము ఒక నోట్ రిలీజ్ చేసాం. యాక్సెప్ట్ చేసిన తర్వాత 16వ తారీఖు నాడు సడన్గా మరి బీఎస్పీ అగ్రనాయకత్వం మరి ఏమనుకున్నారేమో, వాళ్ళు సడన్గా పొత్తు క్యాన్సిల్ చేసుకోమన్నారు. సో నేను తెలంగాణ ప్రజల ముందర నేను దోషిగా నిలబడతాను. ఎందుకంటే మేము 2 పార్టీలు ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత మరి పత్రికా ప్రకటనలు ఇచ్చుకున్న తర్వాత సడన్గా ఎలాంటి బలమైన కారణాలు చూపించకుండా సడన్గా పార్టీ పొత్తులు తెగతెంపులు చేసుకోమనడం అంటే ఇక్కడ ఉండే స్థానిక నాయకులు మరి రాష్ట్ర నాయకులు తోలుబొమ్మలు కాకూడదు కదా. వాళ్ళకు కూడా నిర్ణయాలు తీసుకున్న విషయంలో కొంత స్వతంత్రం ఉండాలి. నేను నా కోసం నిర్ణయం తీసుకోలేదుగా, నేను బహుజన సమాజం కోసమే నిర్ణయం తీసుకున్నాను. సో ఆ నిర్ణయం నాకు వాళ్ళు తీసుకున్న ఈ తెగతెంపుల నిర్ణయం నాకు నచ్చలేదు. అందుకొరకే నేను ఆ పార్టీ మీద దుమ్మెత్తిపోయకుండా, ఆ పార్టీకి ఏమాత్రం నష్టం కలిగించకుండా నేను స్వచ్ఛందంగా అందులో నుంచి బయటకు వచ్చి నా కార్యకర్తలందరితో నాతో పాటు బీఎస్పీలో ఆనాడు జాయిన్ అయిన 1000 మందితో మీటింగ్ పెడితే వాళ్ళందరూ నా మీదనే వదిలేసిండ్రు. అప్పుడు నేను కానీ చాలామంది అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం ఎవరైతే నడుపుతున్నారో ఆ పార్టీలో చేరాలనుకుంటున్నారో, మీరు సడన్గా లేదా ఆశ్చర్యపరిచే విధంగా ప్రతిపక్షంలో చేరారు. దీన్ని ఎట్లా చూడాలి?
నేను ముందరనే చెప్పాను రమేష్ గారు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడగలిగే సత్తా ఇలా తెలంగాణలో బీఆర్ఎస్కే ఉంది. తెలంగాణలో కానీ దేశంలో కానీ బహుజనుల ప్రయోజనాల గురించి మాట్లాడగలిగే సైద్ధాంతిక పునాది మరి బహుజన వాదానికి ఉన్నది. సో అందుకొరకే ఈ రెండు కలవాలి అన్న ఉద్దేశంతో నేను జాయిన్ అయినా. కాంగ్రెస్ పార్టీలో ఎందుకు జాయిన్ కాలేదంటే, కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన వాగ్దానాలు 6 గ్యారంటీలు, తర్వాత మీకు రైతుల రుణమాఫీ కానీ లేకపోతే రైతు భరోసా కానీ బహుజనుల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ గత 50 సంవత్సరాల్లో ఈ దేశంలో చేసింది ఏమీ లేదు. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో బహుజనుల కోసం ఏమన్నా చేసి ఉంటుంటే ఈరోజు ఈ పార్టీలను వచ్చి ఉండేవి కాదు.